యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శరద నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపేయ లోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చి మనం అన్ని ఫుల్ వాయిల్ శారీస్, తర్వాత మనం ఇవండి మన పట్టు శారీస్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పట్టు అండి, ఏమంటాం, కాంచీవరం పట్టు సెమీస్ అండి. ఇవన్నీ చాలా బాగున్నాయండి. నేను కూడా ఒక శారీ తీసుకున్నాను, ఎక్సలెంట్ ఉందండి విత్ బ్లౌజ్ శారీస్. మనకి ఇవి మాత్రం మన ఫుల్ వాయిల్ శారీస్ మాత్రం బ్లౌజెస్ లేవండి. కొంచెం నా వాయిస్లో ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా, లోగా ఉన్నా దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం నాకు డెంటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, దానివల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఓకేనండి. ఫుల్ వాయిల్ శారీస్లో మీకు నేను చూపించేస్తానండి. జస్ట్ ఓపెన్ చేసి కలర్స్ కొంచెమే ఉన్నాయండి. మళ్ళీ ఒక 3-4 months వరకు మనకు మోర్ దాన్ 1.5 months 2 months పడుతుందండి వచ్చేటప్పటికి. ఉన్న శారీస్ రిలీజ్ చేసేస్తున్నాం మేము. వాళ్ళు ముందే చెప్పారు, ఈ వర్షాల వల్ల దీనివల్ల ప్రింటింగ్ అవ్వదని చెప్తున్నారు. దానివల్ల కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్గ్రౌండ్ ఒకలాంటి పీచ్ ఆర్ ఇది అవుతుందండి, ఏమంటారంటే పింకిష్ పీచ్ అవుతుంది అన్నమాట. చూసుకోండి, కొంచెం బిస్కెట్ కలర్ లాగా అలా అనిపిస్తుంది మనకి లైట్గా. సేమ్ ఇప్పుడు మీకు ఏం కనపడుతుందో అదే కలర్ అండి. దీని మీద మనకి డార్క్ కలరు, పీచ్ కలర్లో మనకి ఇచ్చాడనమాట. ఫ్లవర్స్ ఇచ్చాడు, గ్రీన్ ఉంది, తర్వాత మనకి యాష్ కలర్ కూడా ఉందండి దీని మీద. ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండి. ఇప్పుడు మీకు ఎలా చూపిస్తున్నానో అలాగే ఉంటుందండి. లైట్ అండ్ డార్క్ ఉన్నాయి, అన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నాము. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. మొత్తం కూడా మనకి క్రీపర్స్ను అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి మనకి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. వీటికి బ్లౌజెస్ ఉండవండి. ఫుల్ వాయిల్ శారీస్ ఆల్రెడీ శారీస్ గురించి అందరికీ తెలిసే ఉందండి. చాలా బాగా వెళ్ళిపోతున్నాయి మన దగ్గర. హాట్ కేక్స్ మాట ఇవి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి అండ్ ఆఫీస్ యూజ్, డైలీ యూజ్, తర్వాత ఏంటంటే ట్రావెల్లో కూడా అస్సలండి నలగవు చీరలు. డ్యూరబుల్ ఉంటుందండి మెటీరియల్. మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు, బట్ లిటిల్ బిట్ కేర్తోనండి. ఓకేనా. హ్యాండ్ వాష్, హోమ్ వాష్, మిషన్ వాష్. ఇది వచ్చేటప్పటికండి లైట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మనకి లైట్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ లాగా అనిపిస్తుందండి. తర్వాత మనకి దాని మీద మనకి మస్టర్డ్ ఎల్లో, లైట్ మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ లాగా ఉంది. దాని మీద గ్రీన్ అండ్ కొంచెం గ్రే కలర్తో మనకి ప్రింట్ ఇచ్చాడు. పైన కింద బోర్డర్ ఉంటుందండి శారీకి. ప్రతి శారీకి కూడా పైన కింద బోర్డర్ ఉంటుంది. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చూసుకోండి, ఇందాక అది కొంచెం ఫస్ట్ చూపించింది కొంచెం పీచ్ కలర్లోకి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి లైట్ గ్రీన్ కలర్లోకి వస్తుంది. చూసుకోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఈ కలర్లో అయితే ఇది ఒక్కటే శారీ ఉందండి. బనానా గ్రీన్ అంటాం కదా, లైట్ గ్రీన్. దాని మీద మనకి ట్యూలిప్స్తో వచ్చిందండి, పెద్ద పెద్ద ట్యూలిప్స్తో ఈ డిజైన్. ఇది ఒక్కటే శారీ ఉంది, ఈ కలర్లో లేవు. మళ్ళీ రావటానికి 1.5-2 months టైం పడుతుందండి. కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి. హండ్రెడ్ శారీస్ తెప్పించాను, మొత్తం అయిపోయినాయండి. ఇవే మిగిలింది మన దగ్గర. 200 బుక్ చేస్తే 100 ఇచ్చారు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది. చక్కగా ట్యూలిప్ డిజైన్ అండి, చిన్న చిన్న లతాలతో పెద్ద పెద్ద పూలతో ఇచ్చాడు. అంటే శారీ అంతా డిజైన్ ఉంది, కానీ మరీ దగ్గరగా లేదు అన్నమాట డిజైన్. క్లియర్ కనపడుతుంది డిజైన్. ఓకేనా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అలాగే ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి.
ఇంకా దీంట్లో వేరే డిజైన్స్ అయితే ఏం లేవండి. ఈ కలర్‌లో ఈ డిజైన్ ఒక్కటే మిగిలింది మన దగ్గర. మిగలటం కాదు, అవన్నీ మేము పెడుతుంటాం కదా, అట్లా. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి చక్కటి మెహందీ గ్రీన్ అవుతుందండి. మెహందీ గ్రీన్ మీద ఓవరాల్ క్రీపర్ డిజైన్ అండి. మొత్తం క్రీపర్ డిజైన్ అండి. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను కూడా యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అండి. ఇది క్రీపర్ డిజైన్ మొత్తం. దీని మీద 2-3 కలర్స్ ఉన్నాయండి. క్రీపర్స్లో సన్నగా కనపడతాయి అన్నమాట. దగ్గర నుంచి చూస్తేనే కనపడుతుంది. ఓకేనా, 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. వీటికి బ్లౌజెస్ లేవండి. ఈ శారీస్కి, ఫుల్ వైల్ శారీస్కి బ్లౌజెస్ లేవు. ఇది కూడా మెహందీ గ్రీన్ మీదే కొంచెం డిజైన్ మారింది. ఇది వేరే డిజైన్. మెటీరియల్ మాత్రం చాలా వెయిట్లెస్గా అనిపిస్తుందండి. శారీ చాలా బాగుంటుందండి. ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా చిన్న బంచ్ లాగా వచ్చి పైన ఒక ఫ్లవర్ ఇచ్చాడు అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనం సిమెంట్ కలర్ అని చెప్పచ్చు, గ్రే కలర్ అని చెప్పచ్చు, యాష్ కలర్ అని చెప్పచ్చు. అంతే, సిమెంట్ కలర్లో కొంచెం డార్క్ అండి. దాని మీద మనకి చాలా కలర్స్తో ఇచ్చాడు. డిజైన్ కూడాను చాలా బాగుంది. ప్రింట్ పళ్ళు వచ్చేటప్పటికి చాలా బాగుంది. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. మొత్తం క్రీపర్ డిజైన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. అందరికీ షేర్ చేయండి. మంచిగా మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంట్తోనే నేను రోజుకి ముందుకు వస్తానండి. ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. మీరు ఇస్తే మనం తొందరగా 50,000కి వెళ్ళామంటే సబ్స్క్రైబర్స్, నేను మంచి గిఫ్ట్స్ మీకోసం అరేంజ్ చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా గ్రే కలర్ అండి. ఇది మళ్ళీ పళ్ళు డిజైన్ మారింది. శారీలో డిజైన్ మారింది, పళ్ళు డిజైన్ మారింది. చిన్న డిజైన్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. అంతా కూడా చిన్న బంచెస్ వచ్చినాయి అన్నమాట. పైన కింద బోర్డర్ ఉంది, క్రీపర్ డిజైన్ వచ్చింది బోర్డర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి లెమన్ ఎల్లో అవుతుందండి. లెమన్ ఎల్లో మీద ట్యూలిప్ డిజైను. అస్సలు మిగలటం లేదండి. వచ్చినట్టు అయిపోతున్నాయండి. అయిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. లైట్ డిజైన్ అండి. లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. లెమన్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో అవుతుంది. దాని మీద విత్ మస్టర్డ్ కలర్తో ఇచ్చాడు. గ్రీన్ అండ్ మస్టర్డ్ అండ్ గ్రే కలర్, అన్ని కలర్ కాంబినేషన్స్తో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి.
అలాగే ఇది వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్ అండి, క్రీపర్లో మ్యాంగో వచ్చింది అన్నమాట. చాలా బాగుంటుంది. పైన కింద కూడా బోర్డర్ ఉందండి. పళ్ళుకి కూడా మ్యాంగో ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద బోర్డర్ ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చినట్టు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవన్నీ ఫుల్ వైల్ శారీస్ అండి, వితౌట్ బ్లౌజ్ శారీస్. బ్లౌజెస్ ఉండవండి చీరలకి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ చిన్న డిజైన్ అండి, సేమ్ లెమన్ ఎల్లోనే చిన్న డిజైన్ అన్నమాట ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది. ఓవర్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ కలర్లో అయితే ఇంక ఒక్క శారీ మిగిలి ఉందండి. 30 పీసెస్ తెప్పించాను, ఇవి మొత్తం అయిపోయినాయి. దిస్ ఇస్ ది లాస్ట్ పీస్ అండి. అసలు అన్నిట్లోకి ఈ కలరు చేయటం కూడా చాలా కష్టం అంటండి. చాలా అంటే చాలా కష్టం అని చెప్తున్నారు ఈ కలర్. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఐ థింక్ నెక్స్ట్ టైం డిజైన్స్ కూడా మారిపోతాయండి, మళ్ళీ డిజైన్స్ ఉండకపోవచ్చు. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. నేను కూడా సేమ్ శారీ తీసుకున్నానండి, ఇదే డిజైన్లో బాగుంది. డైలీ యూజ్ కడతాను. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చినాక ఇలా ఉంటుందండి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో చాలా బాగుంటుందండి. ఆల్ సీజన్స్లో యూజ్ అవుతుంది ఈ శారీ మీకు. అందుట్లో ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఇప్పుడు ఈ వర్షాలకి మనకి ఈజీగా వాష్ అండ్ వేర్ అన్నమాట. అంటే వెంటనే ఆరిపోతాయి చీరలు, ఎక్కువ ఎండ అది కూడా అక్కర్లేదు, దీనికి గంజి అక్కర్లేదు. ఒప్పుకుంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే యాసిడ్స్గా కట్ అయ్యచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి రమ్మా గ్రీన్ అవుతుందండి. రమ్మా గ్రీన్లో క్రీపర్ డిజైన్ అన్నమాట. చాలా బాగుందండి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి 1600 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది మళ్ళీ రామా గ్రీన్లో డిజైన్ మారిందండి. ఇది దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది క్రీపర్ డిజైనే కానీ కొంచెం ఫ్లవర్స్ రెండు రెండు చొప్పున వచ్చినాయి అన్నమాట. ఇక చూడండి, ఫ్రంట్ అండ్ పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుందండి డిజైన్. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చిన్న డిజైన్ అండి, చిన్న ఫ్లవర్ డిజైన్ అన్నమాట. ఇది బంచెస్ బంచెస్గా చిన్న డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1600 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఫుల్ బాయిల్ శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం కాంజీవరం పట్టు సెమీస్ అండి, ఇవి నాట్ ప్యూర్ బట్ జరీ సెమీ అవుతుందన్నమాట.
మెటీరియల్ అయితే చాలా బాగుందండి. నేను కూడా తీసుకున్నాను. చాలా అసలు రిలీజ్ చేయగానే మొత్తం వెళ్ళిపోతున్నాయి శారీస్. వచ్చేదంతా దసరా అమ్మవారి పూజలు అయ్యాయి కదండి. 5,000 10,000 వాటికంటే ఇవి అయితే హాయిగా 1699లో ఉన్నాయి. చక్కగా తీసుకొని రోజు పూజకి రోజుకి ఒక చీర కట్టుకోవచ్చండి. ఆ 5,000 పెడితే ఇవే మనకి ఒక 3-4 శారీస్ తీసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి కల్నేతలో ప్రతి చీర కూడా కల్నేత అండి. మెహందీ గ్రీన్, బర్గండీ కలర్ అంటే మన బీట్రూట్ కలరు ఇది వచ్చింది. అసలు 10-15 వేల రూపాయలు పెట్టే చీరలు కూడా బలాతురండి ఇట్ల ముందు, అంత బాగున్నాయి. మెటీరియల్ అయితే చాలా బాగుందండి. పట్టేనండి, పట్టే కానీ సెమీ అన్నమాట. అది చక్కగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు. చక్కగా చిన్న చిన్న పండగలకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి. ఏంటంటే చక్కగా దేనికైనా కట్టుకోవచ్చు. ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి. చాలా బాగుంది. నేను కూడా తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను. ఒక 2 సార్లు కట్టాను. కట్టిన ప్రతిసారి అడుగుతారు అందరూ. ఇదిగోండి, చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. చక్కగా బర్గండీ కలర్ అండి. దీని మీద మనకి ఇదేంటి కాపర్ జరీతో వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద మాత్రం మనకి 3 to 4 ఇంచెస్ వరకు ఉందండి బోర్డరు. పైన మాత్రం 1 to 2.5 ఇంచెస్ వచ్చిందన్నమాట. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసేనండి. మీకు ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే కొత్త వారు ఎవరైనా ఉంటే తెలియని వారికి అర్థమవుతుందని. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అవుతుందండి. 1699 అండి శారీ కాస్ట్. ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక 50-60 వేలు పెట్టిన పట్టు చీరలు కూడా ఇంత అందంగా ఉండవేమో అనిపిస్తుంది. ఆ చీరలకు సమానంగా ఉన్నాయి. మీకు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. అలాగే చీరంతా కూడా చక్కటి ఇది వచ్చిందండి. డిజైన్ మొత్తం కల్నేతలో ఉందండి, అందుకే ఇంత షైనింగ్ ఉంటుంది శారీ. కాంజీవరం సెమీ పట్టూస్ అండి. మొత్తం కూడా మంచి డిజైన్ అండి. అంతా కూడా వీవింగేనండి. ఇదంతా మొత్తం వీవింగేనండి. ఇవి ప్రింట్ కాదు, వీవింగ్. ఓకేనా. కట్టు చెంగు దగ్గర మనకి ఇట్లా వదిలేసాడండి ఒక 1/2 మీటర్ వరకు దగ్గర. ఇది కట్టు చెంగులో. ఇక్కడ చూడండి, మీకు మెటీరియల్ ఇక్కడ తెలుస్తుంది అసలు. చూసారు ఎంత బాగుందో. పట్టు మెటీరియల్నండి, మొత్తం పట్టే. దాంట్లో వస్తే డోకలేదు మీకు. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. మనకు పళ్ళు ఏమొచ్చిందో బ్లౌజ్ పీస్ అదే ఇచ్చాడన్నమాట. ఇగో చాలా బాగుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. మీకు ఈ రేంజ్లో బయట ఎక్కడ దొరకవు, నేను 100% మీకు చెప్పగలను. చాలా రీజనబుల్ రేట్లో వచ్చిందండి మనకి. ఇగో బయట మీరు ఏ షాపులకు వెళ్ళినా 3,000 పైనే ఉంటుందండి, అంతకు తగ్గదు ఎక్కడికి వెళ్ళినా మీరు. ఇగోండి, ఓకేనా. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. మిగతా శారీస్ నేను మడతల మీద చూపిస్తానండి, ఇంకెంతకంటే ఎక్కువ ఓపెన్ చేయను. చక్కటి బ్లూ అండి. బ్లూ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్లో ఉందండి. బ్లూ అండ్ గ్రే. ఇది కూడా మనకి అంతా ఇదేనండి, ఏమంటారు, కాపర్ జరీతోనే ఉందండి. అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. బ్లూ అంటే మనకి ఒకసారి చూడాలంటే ఇండిగో బ్లూ లాగా కూడా అనిపిస్తుంది. అంతాను బ్రష్ పెయింట్ వేసినట్టు ఉందండి. పైన కింద బోర్డర్, కిందేమో ఒక 3 to 4 ఇంచెస్ బోర్డర్ ఉందండి. పైకి వచ్చేటప్పటికేమో మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉందండి బోర్డర్. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చూడండి ఎంత అందంగా ఉందో. అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. వెరీ బ్యూటిఫుల్ లుక్. ఇగో కడితే ఈ రకంగా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అండి ఇదంతాను. చీర అంతా కూడా వీవింగ్ అండి. ఇవన్నీ పవర్ లూమ్స్ అండి, అన్నీ కూడా పవర్ లూమ్స్ అన్నమాట. ఇవి కాంజీవరం సెమీ పట్టూస్ అండి ఇవి. ఇగోండి, జరీ నల్లబడదండి, ముడత పడదు. కలర్ గ్యారంటీ ఉంది మనకి. శారీ షింక్ అవుటింగ్ అని అలాంటిది ఏమి ఉండదండి, అన్ని గ్యారంటీ ఉన్నాయండి మనకి. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపల ఉంటుంది, చూపిస్తాను నేను. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు ఇది బ్లౌజ్. పళ్ళు ఏముంటుందో మనకి బ్లౌజ్ అదే ఇస్తాడండి. ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ ఇస్తాడు, అది కట్టు చెంగు దగ్గర ఉంటుందండి. కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ ఇస్తాడు. కొంతమంది
అంటే లోపల అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ దగ్గరికి బ్లూ కాంబినేషన్తో ఉంది కదా, అలా కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా కట్టుజంగ దగ్గర ఇది ఈ పీస్ తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి బ్లౌజ్ ఇచ్చిన పీస్ని మళ్ళీ అక్కడ యాడ్ చేసేసుకుంటే ఇంకొక బ్లౌజ్ కింద ఉంటుంది అన్నమాట అది. అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కాకుండా మనం వేరే స్పెషల్గా వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట బ్లౌజ్. చాలా బాగుంటుంది, చూసుకోండి. ఊరికే జస్ట్ ఐడియా, నేను అలాంటి పనులు చేస్తుంటా అందుకే చెప్పాను మీకు కూడా. బాగుంటుంది, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ శారీ. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, ఓవర్ వెయిట్ లేదు. కట్టుకుంటే ఇది అంటున్నాను. శారీ కాస్ట్ వచ్చి 1699. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి కోరా కలర్ అవుతుందండి. పైన కింద ఆరెంజ్ అండి, ఆరెంజ్ మిక్సింగ్లో ఉందన్నమాట ఇది. అంటే మనకి ఇదండి ఏమంటాం, కల్నేత అండి. ఆరెంజ్ అంటే బ్రౌన్ కల్నేతలో ఉందన్నమాట. పచ్చర్లు కదండి, ఇంకెంతకంటే ఎక్కువ ఓపెన్ చేయనండి నేను. పళ్ళు పట్టు చూసారు ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు అండి, వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు చూసారా, ఫ్రంట్ పట్టిలా కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. మనకి పళ్ళు ఏమిస్తాడో ఇదే కలర్ బ్లౌజ్ ఉంటుంది మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అసలు మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, మీకు దాంట్లో డౌటే వద్దండి. మనం 1699 పెడుతున్నాం అనుకుంటున్నారు కానీ మీరు ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదండి. మీరు పెట్టేదానికి 3 వంతులు ఎక్కువ ఉన్నట్టే లెక్కండి, ఇది అంత బాగుంది. శారీస్ వచ్చే పండుగలకి చాలా బాగుంటుందండి. రీజనబుల్ ప్రైసెస్లో, వెరీ వెరీ రీజనబుల్ కూడా కాదు, లో ప్రైస్ అనే చెప్పచ్చు మనం. అదే డిజైన్లో ఇది మనకి కల్నేతలో యాష్ అండ్ ఆరెంజ్ కల్నేతలాగా ఉందండి వచ్చింది. దాంట్లో బ్లాక్ యాష్ అంతా కలిసి వచ్చిందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఎంత బాగుందో చూడండి, విత్ కాపర్ జరీ అండి, బ్యూటిఫుల్ అండి. ఇవ్వండి ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. మొత్తం శారీ ఇదే డిజైన్లో ఉంటుంది. ఏనా కట్టుకుంటే ఇలా ఉంటుందండి. గ్రే కలర్ అని చెప్పచ్చు, యాష్ కలర్ అని చెప్పచ్చు. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ పళ్ళు ఏముందో బ్లౌజ్ అదే ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్. ఇది బ్లౌజ్ పీస్ మీకు. ఇది కట్టు చెంగ దగ్గర ఇస్తాడు మనకి, ప్లెయిన్ కావాలంటే అదైనా కుట్టించుకోవచ్చు. 1699 అండి. లాస్ట్ టైం ఈ కలర్ మీదండి ఈ డిజైన్స్ చాలా రిలీజ్ చేసాము. అసలు ఎంతమంది పోటీ పట్టారో, 3 చీరలో 4 చీరలో వచ్చినాయి. దానికి గాను ఒక 7-8 మంది పోటీ పట్టారు ఒక్కో చీరకి అనుకోండి. ఇది వచ్చేటప్పటికి చూసారా ఎంత బాగుందో, మెరూన్ విత్ బ్రౌన్ మిక్సింగ్లో ఉందండి. డార్క్ బ్లాకిష్ మెరూన్ మొత్తం కూడా కాపర్ జరీ అండి. ఎంత బాగుందో చూడండి, శారీ చూడండి ఎంత బాగుందో. కోరా కలర్ అవుతుందండి, బ్రౌన్ ఆర్ కోరా అవుతుంది. దాని మీద మనకి డార్క్ మెరూన్తో ఇచ్చాడు డిజైన్, చాలా కొత్తగా ఉందండి. కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో, ఎక్కువ పెద్దది రాలేదు. ఇది 3 to 4 ఇంచెస్ ఉంటుంది, పైన ఒక 2.5 ఇంచెస్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ అదే ఉంటుందండి, మీకు డోకా లేదు దాంట్లో. లోపలికి ఇచ్చాడు. ఇది కట్టు చెంగ అవుతుంది. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, బుట్టా వచ్చింది బ్లౌజ్ మీద. ఓకేనా. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. అదే డిజైన్లో ఇప్పుడు నేను రిలీజ్ చేసిన అదే శారీ డిజైన్లో ఇది కలర్ మారింది. అదేమో లైట్ ఒకలాంటి బ్రౌన్, ఇది వచ్చేసరికి పీచ్ అండి. పీచ్లో కొంచెం డార్క్ అవుతుంది అన్నమాట మనకి. ఎంత బాగుందో చూడండి, అసలు మెరిసిపోతుంది చీర అయితే. దాని మీద మనకి అదేనండి అదేంటి కాపర్ జరీ అన్నమాట మొత్తం.
చిన్న పెద్ద అందరం కట్టుకోవచ్చండి. లెహెంగాస్ కుట్టించుకునే వాళ్ళకి కూడా పిల్లలకి చాలా బాగా అవుతాయండి. ఎందుకంటే మనకి మళ్ళీ లెహెంగా కుట్టించుకోవాలంటే చీర ఒక 10,000 పెట్టి తీసి దానికి మళ్ళీ ఒక 4, 5,000 స్టిచ్చింగ్ పెట్టి అదంతా కంటే కూడా ఇలా తీసుకొని ఇవి అయితే వాళ్ళు ఒక 20 సార్లు కట్టారంటే అయిపోతుంది మోజు. మళ్ళీ చూసుకోవచ్చు. ఇలాంటివి అయితే 4, 5 లెహెంగాస్ కుట్టించుకోవచ్చండి చీరలు తీసుకొని. ఇగో పళ్ళు పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ అండ్ ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా సన్న డిజైన్ అండి. అట్లాగే ఇది మనకి మన పట్టు కాబట్టి ఇది పట్టు శారీయే కాబట్టి మెటీరియల్ స్టిఫ్గా కూడా ఉండదండి. చక్కగా ఫాలింగ్ లాగా ఉంటుంది. అలానే బాడీ హగ్గింగ్ కాదు, జస్ట్ పట్టేనండి. దాంట్లో మీకు డౌట్ లేదు. కథ సెమీ మాట. ఏగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. సరే, మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదే కలర్ ఉంటుంది. మీకు శారీ కాస్ట్ 1699 అండి. ఇది కూడా డిజైన్ మారింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఒకలాంటి కలర్, ఇంగ్లీష్ కలర్ అవుతుందండి. అసలు ఎంత బాగుందోనండి, చూస్తుంటేనే బాగుంది. ఇది మళ్ళీ దీంట్లో డిజైన్ మారిందండి. లీఫ్ వచ్చింది, క్రీపర్ డిజైన్ వచ్చింది. పైన కింద కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నట్టుంది బోర్డరు. ఒకలాంటి కొంచెం గ్రే కలర్ కలిసినట్టుంది. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి కల్నేత కదండి, రకరకాలు కనపడుతుంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లాగే ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కరెక్ట్గా శారీ ఏదో పళ్ళు ఏది ఉందో అదే బ్లౌజ్ ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అస్సలండి అసలు చీప్ క్వాలిటీ అని ఎవ్వరు కూడా అనుకోరండి. ఇదే క్వాలిటీ అంటే రేట్ని బట్టి క్వాలిటీ తగ్గిందేమో అని అనుకుంటారేమో. మీకు అట్లాంటి అనుమానమే వద్దండి. క్వాలిటీ చాలా బాగుందండి. నేను అసలు క్వాలిటీ బాగోకపోతే ముందు నేనే తెప్పించానండి. క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ తెప్పించుకొని నేను చూసుకున్నాను. కొంచెం చీరలు తెప్పించి నా ఫ్రెండ్స్కి, మా వాళ్ళందరికీ ఇచ్చి అందరూ ఓకే అనుకున్న తర్వాతే తెప్పించాము. నేను నా ఫ్యామిలీలో ఫస్ట్ ట్రై చేసి మా వాళ్ళందరి చేత కట్టిస్తా. ఇదిగోండి, వా ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి బర్గండీ కలర్ ఉంది, గ్రీన్ విత్ బర్గండీ కలర్ లాగా ఉంది. అంటే మన బీట్రూట్ కలర్ లాగా. ఇందులో చూడండి, అది కాపర్ జరీతోనండి. ఇది పళ్ళు పార్ట్, మనకి ఫుల్ పళ్ళు అండి. చాలా బాగుంది. అంతా కూడా మన కంచి పళ్ళు ఇచ్చాడు అనమాట. బార్డర్ కూడా కంచి బార్డర్ అండి. ఇది పైన ఏమో ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంది. కిందకి వచ్చేది ఒక 4 ఇంచెస్ ఉంది. ఎక్కువ పెద్దది ఇవ్వకుండా ఇలా ఇచ్చారనమాట. ఓకేనా. మొత్తం కూడా చీరంతా కల్నేత అండి. గ్రీన్ అండ్ బర్గండీ కలర్. అసలు ఇది కూడా ఎంత బాగుంది, మెటీరియల్ బాగుంది. అసలు దీని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా అందంగా ఉందండి. కొత్త డిజైను. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా మీకు అదే ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది కట్టు చెంగు దగ్గర ఉంటుంది మనకి. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండి. మొత్తం టిష్యూ టైప్లో వచ్చింది శారీ అంతాను. గ్రీన్ విత్ కాపర్ జరీ అండ్ కోరా కలర్. చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే. కానీ చాలా బాగుంది. ఓపెన్ చేస్తే అసలు డిజైన్ ఎంత అందంగా ఉందోనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. కాపర్ జరీ అండి, విత్ కాపర్ జరీ. పళ్ళు పార్ట్ అండి. ఇది ఓవరాల్ శారీ అండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. కిందకు వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు ఉందండి జరీ. పైన ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా మీకు అదే ఉంటుందండి. ఇదిగో ఇది తిరిగేస్తుంది లోపలికి, బొట్టాతో వచ్చిందన్నమాట. ఇది మనకి చెంగు దగ్గర ఇట్లా ఇచ్చాడు. ఇది చూస్తే మీకు క్వాలిటీ అర్థమైపోతుందండి, మెటీరియల్ ఎంత బాగుంది అనేది. ఓకేనా. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా మనకి బ్లూ అండ్ కొంచెం కాపర్ కలర్ ఉన్నట్టుగా ఉందండి. చాలా బాగుందండి.
కల్నేతలో ఉంటాయి కదండి, ఒక క్లియర్గా ఒక కలర్గా మనం చెప్పలేమన్నమాట. వా, కొత్త డిజైన్ అండి మళ్ళీ ఇది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. పద్మాల్లాగా వచ్చినాయి. శారీ మొత్తం ఇదే డిజైన్ అండి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్ మొత్తం కాపర్ జరీతో ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏముందో అదే వస్తుంది, నేవీ బ్లూనేనండి. దాని మీద బుట్ట వచ్చిందన్నమాట. కట్టు చెంగులో మనకి యాష్ కలర్తో, బ్లూ విత్ యాష్ అంటే మనకి డ్యూయల్ కలర్ అనమాట. అంటే మనకి కల్నేతలో వచ్చిందండి. ఇది కట్టు చెంగు దగ్గర వస్తుంది. ఓకేనా, చాలా మంచి పట్టు అండి ఇది. కాంజీవరం పట్టు సెమీస్ అండి ఇవి. 1699 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా, ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోయిందండి. మళ్ళీ మంచి చీరలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.